సౌత్ ఆఫ్రికాతో 5 మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడేందుకు టీమిండియా రెడీ అయింది. రేపు కటక్ వేదిక జరిగే ఫస్ట్ టీ20 మ్యాచ్తో ఈ సిరీస్ ప్రారంభం కాబోతుంది. ఇక ఈ సిరీస్ కోసం టీమిండియా అన్ని రకాలుగా ప్రిపేర్ అయింది. గాయాలతో జట్టుకు దూరమైన శుభ్మన్ గిల్, హార్దిక్ పాండ్యా తిరిగి జట్టులోకి రీ-ఎంట్రీ ఇచ్చారు. ఇక రేపటి నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కాబోతున్న సందర్భంగా సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పాల్గొన్నాడు. టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ గురించి, అలాగే సంజు శాంసన్ను ఓపెనర్గా ఆడించడం గురించి కొన్ని కీలకమైన కామెంట్స్ చేశాడు. సూర్య మాట్లాడుతూ, ఈ సిరీస్లోనూ మా బ్యాటింగ్ ఆర్డర్లో ప్రయోగాలు జరుగుతాయి. నెంబర్ 3 నుంచి నెంబర్ 6 వరకు బ్యాటింగ్ ఆర్డర్లో ఆటగాళ్లు మారుతూనే ఉంటారు. ఓపెనర్స్ తప్ప మిగిలిన ప్లేయర్స్కి బ్యాటింగ్ ఆర్డర్లో ఒక పర్మనెంట్ పొజిషన్ అనేది ఉండదు. పరిస్థితులకు తగ్గట్లు ఎవరు ఎక్కడైనా బ్యాటింగ్ చేయొచ్చు. దానికోసం మా జట్టులో ఏ స్థానంలోనైనా రాణించగల టాలెంటెడ్ ప్లేయర్స్ ఉన్నారు. తొలి టీ20లో తిలక్ వర్మ 6వ స్థానంలో ఆడొచ్చు. శివం దుబే 3వ స్థానంలో బరిలోకి దిగొచ్చు. మా జట్టు విధానం ఇలాగే ఉంటుంది. ప్రస్తుతం మా టీంలో ఎక్కువ మంది టాలెంటెడ్ ప్లేయర్స్ ఉండడంతో ప్లేయింగ్ 11 సెలెక్ట్ చేసుకోవడం పెద్ద తలనొప్పిగా మారింది. ఇక సంజు శాంసన్ విషయానికి వస్తే అతను ఓపెనర్గా సక్సెస్ అయ్యాడు. కానీ అతని కంటే ముందు గిల్ ఓపెనర్గా ఆడాడు. కాబట్టి ఓపెనర్గా ఫస్ట్ ప్రిఫరెన్స్ శుభ్మన్ గిల్కే ఇస్తాం. ఇక సంజు శాంసన్కు మేము చాలా అవకాశాలు ఇచ్చాం. అతను ఏ స్థానంలోనైనా ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడు. సంజు వంటి ప్లేయర్స్ వల్ల కెప్టెన్గా నా పని మరింత సులువవుతుంది. ఓపెనింగ్ చేయడంతో పాటు మిడిల్ ఆర్డర్లో ఆడగలిగే సామర్థ్యం ఉన్న ఆటగాళ్లు జట్టులో ఉండడం మా జట్టుకు బలమని సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు. ఇక రాబోయే టీ20 ప్రపంచ కప్కు ముందు జరుగుతున్న ఈ సిరీస్ ఇరు జట్లకు కీలకంగా మారింది. టీ20లో వరుస విజయాలతో జోరు మీదున్న టీమిండియా అదే దూకుడు కనబరచాలని భావిస్తుండగా, డిఫెండింగ్ ఛాంపియన్ అయిన టీమిండియాకు దిమ్మ తిరిగే షాక్ ఇవ్వాలని సౌత్ ఆఫ్రికా పట్టుదలతో ఉంది. దాంతో ఈ సిరీస్పై అందరిలోనూ ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది.